నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవడమే ధ్యేయంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉంది. కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా భీమవరం 1 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద టీడీపీ శ్రేణుల ఆందోళన. అంబటి దిష్టిబొమ్మను చెప్పులతో కొడుతూ ఊరేగింపు. డైవర్షన్ రాజకీయాలు చేయడంలో సీఎం దిట్ట. ప్రజల దృష్టిని మళ్లించడానికే శాంతి భద్రతల సమస్యలు. మాజీ మంత్రి రాంబాబుపై దాడులు చేయడం దారుణం. ఎమ్మెల్సీ కవురు. భీమవరం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ చినిమిల్లి. పెదపుల్లేరు గ్రామ దేవత శ్రీ సత్యం అమ్మవారి జాతర మహోత్సవాల ముగింపు సందర్భంగా అఖండ అన్నసమారాధన ప్రారంభించిన ఏపీఐసీ చైర్మన్ మంతెన రామరాజు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవడమే ధ్యేయంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కొనియాడారు. మౌలిక సదుపాయాల కల్పన, ఉపాధి వృద్ధికి ఈ బడ్జెట్లో అత్యంత ప్రాధాన్యతనిచ్చారని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలో ఆయన నివాసంలో రాజమండ్రి ఎంపీ, మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణతో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ కేంద్ర బడ్జెట్ వల్ల కలిగిన ప్రయోజనాలపై మాట్లాడారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి ఉన్నప్పటికీ భారత ఆర్థిక లోటును 4.4% నుండి 4.3% తగ్గించి దేశాన్ని పటిష్ట స్థితిలో నిలబెట్టారని, మౌలిక సదుపాయాల కల్పన కోసం 12.2 లక్షల కోట్ల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కేటాయించడం ద్వారా దేశవ్యాప్తంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అన్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుండి అమల్లోకి రానున్న వీబీజీ రామ్జీ పథకానికి 95,000 కోట్లు, ప్రస్తుత ఎన్ఆర్జీఎస్ పనుల కోసం 30,000 కోట్లు కేటాయించినట్టు వెల్లడించారు. కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం పూర్తి మద్దతు ప్రకటించిందని మంత్రి శ్రీనివాస్ వర్మ తెలియజేశారు. రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి, పోలవరం ప్రాజెక్టు పూర్తికి భారీ నిధులు కేటాయింపులు చేశారని అన్నారు. హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ చెన్నై, బెంగళూరు చెన్నై కారిడార్లు ఏపీ మీదుగా వెళ్లడం వల్ల రాష్ట్ర నగరాల మధ్య కనెక్టివిటీ పెరుగుతుందని అన్నారు. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 7 నగరాల్లో విశాఖపట్నాన్ని సిటీ ఎకనామిక్ రీజియన్ గా గుర్తించడం వల్ల రాబోయే 5 ఏళ్లలో ఏడాదికి 1,000 కోట్ల చొప్పున మొత్తం 5,000 కోట్లు విశాఖ అభివృద్ధికి ఖర్చు చేయనున్నట్టు ఆయన తెలియజేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా కార్బన్ ఉద్గారాలను తగ్గించేందుకు కార్బన్ క్యాప్చర్ మిషన్ ను ప్రవేశపెట్టారని శ్రీనివాసరావు వివరించారు. వచ్చే 5 ఏళ్లలో ఇందుకోసం 20,000 కోట్లు ఖర్చు చేయనున్నట్టు తెలియజేశారు. ఇది ఉక్కు, సిమెంట్, రసాయన పరిశ్రమలు పర్యావరణ హితమైన సాంకేతికతకు మారడానికి దోహదపడుతుందని అన్నారు. సెమీ కండక్టర్ల తరహాలోనే అత్యంత కీలకమైన అరుదైన ఖనిజాల కోసం రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్ అభివృద్ధికి బడ్జెట్లో పెద్దపీట వేశారని కేంద్ర మంత్రి అన్నారు. గత నవంబర్ 26వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో దేశ పరిశ్రమల భవిష్యత్తును ప్రభావితం చేసే విధంగా రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్ తయారీని ప్రోత్సహించేందుకు 7,280 కోట్ల రూపాయల భారీ ప్రోత్సాహక పథకానికి ఆమోదం లభించిందని అన్నారు. స్మార్ట్ ఫోన్లు, ఈవీ వాహనాలు, రక్షణ పరికరాల తయారీలో వాడే రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్ దిగుమతికి చైనాపై ఆధారపడడాన్ని తగ్గించి భారత్ స్వయం సమృద్ధి సాధించేలా ఈ నిర్ణయం ఉందని ఆయన స్పష్టం చేశారు. మొత్తంగా ఈ బడ్జెట్ దేశాన్ని పారిశ్రామికంగా, ఆర్థికంగా అగ్రస్థానంలో నిలబెడుతుందని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఆశాభావం వ్యక్తం చేశారు. శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదైతే ఉన్నదో, ఈ బడ్జెట్ ఏదైతే 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవడానికి మరింత బలాన్ని ఇచ్చే విధంగా ఉందని, కేవలం బీబీజీ ఎన్ఆర్ఈజీఎస్ కేవలం 30,000 కోట్లు మాత్రమే కేటాయించారనేటువంటి విషయం, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వలేదనేటువంటి విషయం ఆయన మాట్లాడడం జరిగింది. ఇది వాస్తవం కాదు అనేటువంటి విషయాన్ని సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఏదైతే ఆయన చెప్పినటువంటి 30,000 కోట్ల రూపాయలు ఉన్నదో, ఇప్పుడు అమలవుతున్నటువంటి ఎన్ఆర్జీఎస్ ఏదో ఉన్నదో దానికి మాత్రమే కేటాయించడం జరిగింది. ఏదైతే పెండింగ్ ఫండ్లు కానీ ఇది కానీ, అంటే ఏప్రిల్ 1 నుంచి వీబీజీ రామ్జీ పథకం అమలుకు రాబోతాం. ఏప్రిల్ 1 నుంచి వీబీజీ రామ్జీ పథకానికి 90,000 రూపాయలు కేటాయించారు. కాబట్టి వాస్తవాల్ని పరిశీలించుకున్న మాట్లాడినట్టుగా స్పష్టమవుతూ ఉంది. అదేవిధంగా దేశంలో
అనేక విషయాల్లో ఇందాక మేడం గారు అన్ని విషయాలు చెప్పారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏదైతే స్పీడ్ రైలు కారిడార్లు ఉన్నాయో భారతదేశంలో ప్రోత్సహించాలి. ఏదైతే ఇందాక చెప్పినటువంటి ఈవీ రంగంలో కానీ, డిఫెన్స్ రంగంలో కానీ, ఏరోస్పేస్లో కానీ, ఎలక్ట్రానిక్స్లో కానీ ప్రముఖమైనటువంటి పాత్ర పోషించేటువంటి పర్మనెంట్ మ్యాగ్నెట్స్ని భారతదేశంలోనే తయారు చేయాలనేటువంటి విధంగా 6,000 మెట్రిక్ టన్స్ పర్ యానం భారతదేశంలో తయారయ్యే విధంగా గత నవంబర్లో జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 7,250 కోట్లు కేటాయించారు. ఇవాళ ఒక రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ కారిడార్ని ప్రకటించారు. కేరళ, తమిళనాడు, ఒరిస్సా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ని కేంద్రంగా చేసుకుంది. ఇది రాబోయేటువంటి రోజుల్లో భారతదేశంలో ముఖ్యంగా ఏదైతే నేను మంత్రిగా ఉన్నటువంటి భారీ పరిశ్రమల శాఖకు సంబంధించి పెద్ద ఎత్తున పెనుమార్పులు తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉందనేటువంటి విషయాన్ని సందర్భంగా స్పష్టం చేస్తుంది. అదేవిధంగా బడ్జెట్లో కార్బన్ క్యాప్చర్కి సంబంధించి ఏదైతే కార్బన్స్ ఉంటాయో అవి విడుదలయ్యేటువంటి క్రమంలో వాటిని క్యాప్చర్ చేసి యూటిలైజేషన్ చేసుకోవడం ద్వారా దాదాపు దానికి 20,000 కోట్ల రూపాయలని క్యాబినెట్లో బడ్జెట్లో కేటాయించడం జరిగింది. ఏదైతే 20,000 కోట్లు ఉందో ముఖ్యంగా ఏదైతే స్టీల్ పరిశ్రమల నుండి వెలువడేటువంటి కార్బన్స్ ఏతున్నాయో వాటిని క్యాప్చర్ చేసి వారు చెప్పినటువంటి విషయం దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు ప్రతి ఒక్క వర్గానికి సంక్షేమం, నిజమైన సంక్షేమం మరియు అభివృద్ధి అందించే దిశగా ఈ యొక్క బడ్జెట్ ఉంటుంది అని చెప్పి వారు తెలియజేసినటువంటి విషయం. అదేవిధంగా మూడవ అంశంగా వారు చెప్పింది ఏమిటంటే ఏదైతే శాస్త్ర సాంకేతిక రంగంలో కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయో వాటిని సమర్థించుకుంటూ వాటికి అన్ని విధాలా సహకరిస్తూ సుపరిపాలనని దేశంలో మాత్రమే కాదు రాష్ట్రాల్లో కూడా అందించే విధంగా కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ, నేను ఇందాక అన్నట్టుగా అటువంటి శాస్త్ర సాంకేతిక నైపుణ్యానికి వారి ప్రాధాన్యతని ఇవ్వడం జరిగింది. ఏఐ టెక్నాలజీస్ లాంటి అంశాల మీద కూడా వారు దృష్టి కేంద్రీకరించడం జరిగింది. దీంతో పాటుగా వారు నొక్కి వక్కాణించినటువంటి విషయం ఏంటంటే మన దేశంలోకి పెట్టుబడులు రావాలి అంటే కంటిన్యూటీ అనేది ఖచ్చితంగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. సాధారణంగా ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని ప్రోగ్రామ్స్ డిసిషన్స్ తీసుకోవడం జరుగుతుంది, నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. కానీ ఆ ప్రభుత్వం పోయి ఇంకొక ప్రభుత్వం రాగానే అంతకుముందు ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయాలకి తిలోదకాలు ఇచ్చేస్తూ మళ్ళీ కొత్తగా ఏదో ఈ నిర్ణయాల్ని తెర మీదకి తీసుకురావడం జరుగుతుంది. కనుక అట్లా కాకుండా కంటిన్యూటీ, అంతరాయం లేనటువంటి ఒక నిర్ణయాలు చేసేటువంటి సామర్థ్యం, మనం వికసిత్ భారత్ అంటే అభివృద్ధి చెందిన భారతదేశంగా మనం పరిణితి చెందాలి అంటే కొన్ని విషయాలు మనం చేయాలి అనేటువంటి విషయాన్ని ఏదైతే నరేంద్ర మోడీ గారు ఆది నుండి చెప్తున్నారో ఆ వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకునే దిశగా ఈనాడు బడ్జెట్ ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా గుర్తించవలసినటువంటి అవసరం. ఇంతకు ముందు యూపీఏ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో భారతదేశాన్ని ఫ్రెజైల్ 5 అంటే సున్నితమైనటువంటి ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారతదేశాన్ని నిలిపినటువంటి ఘనత వారికే దక్కుతుంది. కానీ మోడీ గారు ఇవాళ ప్రధాని అయిన తర్వాత మన దేశాన్ని 4వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా మలచడం మాత్రమే కాకుండా దగ్గర 25 కోట్ల మందిని ప్రజల్ని మల్టీ డైమెన్షనల్ పేదరికం అని ఏదైతే అంటామో దాని నుండి వెలికి తీసినటువంటి ఘనత ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పి మనం గమనించాలి. వారు ఏదైతే 15వ ఆర్థిక కమిషన్ ఇచ్చినటువంటి రికమెండేషన్ ఏదైతే ఉందో 41% ఏదైతే ట్యాక్స్ ఆదాయం కేంద్రానికి వస్తుందో దానిలో 41% రాష్ట్రాలకి వెళ్ళాలి అనేటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని కొనసాగిస్తున్నాము అని చెప్పి తెలియజేస్తూ 64,362 కోట్ల రూపాయలు ఇవాళ మన రాష్ట్రానికి వచ్చేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది. దీని మాధ్యమంగా మనం మౌలిక వస్తువులు, రోడ్లు కావచ్చు, డ్రైన్లు కావచ్చు, ఇళ్లు కావచ్చు, ఇవన్నీ కూడా నిర్మాణం చేసుకునేటువంటి అవకాశం మన రాష్ట్రానికి ఉంది. అదేవిధంగా 16వ ఆర్థిక సంఘం గ్రాంట్గా రాష్ట్రాలకి 1.4 లక్షల కోట్ల రూపాయలు ఇవ్వాలి, గ్రాంట్ గా ఇవ్వాలి అని చెప్పి వారు చేసినటువంటి రికమెండేషన్ కూడా
మేము స్వీకరిస్తున్నాము అని చెప్పి వారు తెలియజేశారు. దీని మాధ్యమంగా ఏంటంటే గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థానిక సంస్థలకి చాలా వరకు కూడా వెసులుబాటు కల్పిస్తూ అక్కడ కూడా రోడ్ల నిర్మాణం, డ్రైన్లు, మౌలిక వసతులు కల్పించుకోవడానికి ఇది మనకి చాలా ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అయితే ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రానికి బడ్జెట్, సాధారణంగా బడ్జెట్ ప్రవేశపెడుతున్నటువంటి సందర్భంలో ఆంధ్ర రాష్ట్రంలో అయినా సరే మన అక్కడ ఉన్నటువంటి ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు ఈ జిల్లాకి ఎంత, ఆ జిల్లాకి ఎంత అని చెప్పి వారు చెప్పడం అనేది ఉండదు. సాధారణంగా స్థూలంగా బడ్జెట్ ప్రవేశపెడతారు. దాని నుండి జిల్లాలు కానీ, గ్రామాలు కానీ, పట్టణాలు కానీ లాభం పొందేటువంటి అవకాశం. అదేవిధంగా కేంద్రంలో కూడా బడ్జెట్ ప్రవేశపెడుతున్నటువంటి సందర్భంలో ఈ రాష్ట్రానికి ఇంత, ఆ రాష్ట్రానికి ఇంత అని చెప్పి ఎక్కడ కూడా కేటాయింపులు ఆ విధంగా జరగవు. మంత్రిత్వ శాఖలకి జరుగుతాయి. దాని నుండి రాష్ట్ర తన సామర్థ్యాన్ని బట్టి ఆ వనరులు అన్ని కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో చేసుకునేటువంటి అవకాశం ఇవాళ ఉన్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఇది ఆంధ్ర రాష్ట్రానికి ఉపయోగపడుతుంది. 7 హై స్పీడ్ కారిడార్ రైల్ కారిడార్స్ ని అనౌన్స్ చేసి దానిలో పూణే టు హైదరాబాద్, హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు చెన్నై, తర్వాత చెన్నై టు బెంగళూరు అండ్ ఢిల్లీ టు వారణాసి, వారణాసి టు సిలిగురి. హై స్పీడ్ రైల్ కారిడార్ కనుక మనం కేంద్ర ప్రభుత్వానికి వారి ముందు ప్రతిపాదన పెట్టి వారిని ఒప్పించగలిగినట్లయితే మనం విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడని కలుపుకునేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఇది మన రాష్ట్రానికి చాలా ఉపయోగపడుతుంది. కనుక రాష్ట్ర ప్రభుత్వం దీని మీద కూడా దృష్టి కేంద్రీకరించాలి. మా వంతు కృషి ఎంపీస్గా మేము చేస్తాము. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుండి కూడా ప్రతిపాదన వచ్చినట్లయితే ఖచ్చితంగా కన్సిడర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేశారో ఫస్ట్ బడ్జెట్ చూస్తే ఆ రోజు టోటల్ రెవెన్యూ భారతదేశం అంతా 12 లక్షల కోట్లు. ఈరోజు దాదాపు 35-36 లక్షల కోట్లు, అంటే 2 times 200% పెరిగింది. అది ముఖ్యంగా ప్రధానమంత్రి గారు ఎంత పగడ్బందీగా ఈ ట్యాక్సేషన్స్ కానీ కరప్షన్ లేకుండా, ఎక్కడ స్కామ్స్ లేకుండా జాగ్రత్తగా ఈ 12 సంవత్సరాలు తీసుకొని రావడం వల్ల మనకి రెవెన్యూస్ దాదాపు ఈరోజు ఇంత పెరిగాయంటే అది ఈ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఘనత. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు, క్యాబినెట్ అంతా కలిపి ఒక సమిష్టి కృషితో రావడం. ఇప్పుడు షార్ట్ టర్మ్ చూసుకోకుండా లాంగ్ టర్మ్లో వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా చేయాలో ఆ విధంగా ముఖ్యంగా ఈ బడ్జెట్ రూపొందించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో నిన్న కొంతమంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు అసలు బడ్జెట్ గురించి, లేదంటే బడ్జెట్ ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉండాలి, ఏం చేస్తే ఆంధ్రప్రదేశ్కి మేలు జరుగుతుంది, ఏం చేస్తే భారతదేశానికి మేలు జరుగుతుందనే ఆలోచన కానీ అవగాహన కానీ మాట్లాడిన వారికి ఎవరికి లేదు. వారు ఎంత చెప్పుకున్నా కానీ దోచుకుందామా, దాచుకుందామా, స్కామ్లు చేద్దామనే వాళ్ళకి ఈ బడ్జెట్ల గురించి, డెవలప్మెంట్ గురించి, ఏ విధంగా దేశం ముందుకెళ్తుంది, ఏ విధంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముందుకు తీసుకెళ్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుంది. ఎందుకంటే మనం చూసాం ముఖ్యంగా ఈ బడ్జెట్ చూస్తే ఎక్కువ ఆంధ్రప్రదేశ్ మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ బెనిఫిట్ ఉంది. ఎందువల్లంటే ఇప్పుడు వచ్చే టెక్నాలజీ బెనిఫిట్స్, అలాగే గ్రీన్ ఎనర్జీ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు అత్యంత నీచంగా ఉన్నాయని, అంబటి నోరు అదుపులో పెట్టుకో అంటూ భీమవరం టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి ఆదేశాల మేరకు పట్టణ టీడీపీ ఆధ్వర్యంలో అంబటి దిష్టిబొమ్మతో భీమవరం 1 టౌన్ పోలీస్ స్టేషన్ వరకు ఆదివారం ర్యాలీ నిర్వహించారు. ఫిర్యాదు చేసి రోడ్డు బయట రాంబాబు చిత్రపటాన్ని ఉరితీశారు. టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ మాజీ మంత్రి అంబటి రాంబాబు నోరు అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. రాష్ట్ర కృష్ణబలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు మాట్లాడుతూ అధికారం కోల్పోయాక వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుకు మతిభ్రమించిందని అన్నారు. టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చెలబైన గోవిందులు మాట్లాడుతూ సీఎం చంద్రబాబును అసభ్య పదజాలంతో మాట్లాడడం బాధాకరమని అన్నారు. ఇలాంటి నాయకులను జగన్ రెడ్డి పార్టీలో పెట్టుకోవడం దుర్మార్గమని అన్నారు. అంబటి చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశామని అన్నారు. అనంతరం అంబటి రాంబాబు దిష్టిబొమ్మను చెప్పులతో కొడుతూ ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెరగాని నారాయణమ్మ, మెంటే గోపి, ఎద్దు యేసుపాదం, చెలబోయిన సుబ్బారావు, ఎండీ నౌషాద్, తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు మాదస్సు కనకదుర్గ, పాల శ్రీరామదాసు, గొలగాని రమేష్, నీలాద్రి రమేష్,
యలమంచలి శ్రీను, ఎండి ఫిరోజ్, చెరుకుపల్లి సంతోష్, చెరుకు తిరుపతిరావు, ఎండి షబీనా, గంధం రాధా, కొండ్రు శ్రీనివాస్, విజురోతి రాఘవులు, పాపోలు ఏడుకొండలు, గూడూరు సుబ్బారావు, అమరబాబు, జోగేశ్వరి, శ్రీలక్ష్మి, ఎండి నసీమా బేగంతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. గుంటూరు పట్టణంలో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో కల్తీ నెయ్యిన వాడిన సందర్భంగా సుప్రీంకోర్టు నియమించినటువంటి సిబిఐ సిట్ దర్యాప్తు సంస్థలు ఛార్జ్షీట్ ఫైల్ చేసిన సందర్భంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అలాగే మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు నిన్న ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ వారు అలజడి సృష్టించి అరాచకాలు సృష్టించాలనేటువంటి దురుద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క కుటుంబం మీద అనుచిత వ్యాఖ్యలు చేసి దుర్భాషలాడి బండబూతులు తిట్టడం జరిగింది. మరి ఇటువంటి వ్యక్తిని రాజకీయాల్లో ఉండడం ఎంతవరకు సమంజసం అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం. అటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తని, నాయకుడిని, మాజీ మంత్రిని పార్టీ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అతన్ని మాట్లాడిన మాటలు ఖండించకుండా అతనికి నేను అండగా ఉన్నాను, పార్టీ అండగా ఉందని అంటే ప్రజలు ఏమని అర్థం చేసుకోవాలి ఆయన మాటల్ని? అంటే ఇటువంటి వ్యక్తుల్ని బలపరచడి మరి పార్టీ అండగా ఉందని చెప్పి మరి దుర్భాషలాడుతూ రాజకీయాల్ని కలుషితం చేస్తున్నటువంటి వ్యక్తుల్ని పార్టీలో ఉంచుకుంటూ మరి ఇటువంటి చర్యలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా మేము వారిని ఖండిస్తున్నాం. మరి కఠినంగా చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి భీమవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజున పట్టణ సీఏ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి న్యాయం చేసి భవిష్యత్తులో ఇటువంటి అరాచకాలు జరగకుండా రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాలని చెప్పి తెలుగుదేశం పార్టీ కోరుకుంటుంది. భారతదేశంలోనే ఈరోజు అత్యంత సీనియర్ నాయకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయితే విడిపోయిన ఆంధ్రప్రదేశ్ అయితే 4వసారి ముఖ్యమంత్రి చేస్తున్న జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి మీద వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు చేసిన వ్యాఖ్యల్ని భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీతో ఖండిస్తున్నాం. ఆయన మీద చర్యలు తీసుకోవాలి, అరెస్ట్ చేయడమే కాదు ఆయన ప్రోత్సహించే వాళ్ళని కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు భీమవరంలో పోలీస్ స్టేషన్లో పార్టీ పెద్దలు, నాయకులు, కూటమి నాయకులు అందరూ కలిపి కేసు పెట్టడం జరిగింది. మీ ఎమ్మెల్యేలు కానీ మీ మంత్రులు కానీ మీరు కానీ చేసిన దుర్మార్గాలు ఎప్పుడు కూడా 5 సంవత్సరాలు మేము సరైన భాషతోటి ప్రజాస్వామ్యబద్ధంగా మేము మాట్లాడేది తప్ప ఏనాడు ఇలా దిగజారిపోయి బూతులు కానీ ఇలా తప్పుడు మాటలు మాట్లాడలేదు. నీకు ప్రజాస్వామ్యం, అంబేద్కర్ రాజ్యాంగం మీద నీకు నమ్మకం ఉంటే రేపు నెక్స్ట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి, నీకు ఏది కాదో చర్చిందాం. ఇలాంటి కాంగ్రెస్ తోటి మాట్లాడించి కులాలను రెచ్చగొట్టి, మతాలను రెచ్చగొట్టి, ఈ ప్రాంతాలను రెచ్చగొట్టి నువ్వు చేసే పని ఉపయోగం లేదు. రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం నిరంతరంగా అధికారంలో ఉంటుందని సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ వైఎస్ఆర్సీపీ చేసిన దాడిని, వాళ్ళు చేసిన దుర్మార్గాలని, వాళ్ళ సోషల్ మీడియాలో చెప్పి పెట్టే పోస్టుల్ని, అంబటి రాంబాబు చేసే మాటల్ని అన్నింటి కూడా తీవ్రంగా భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు ప్రజల తరఫున మీకు ఖండిస్తాం. ఆంబోతు రాంబాబు గారికి మీకు 1,00,000 నమస్కారాలు. ఇవాళ రాష్ట్రంలోని ఎంతో సాఫీగా వెళ్ళిపోయే ఆంధ్రప్రదేశ్ని మీరు కుల రాజకీయాలు చేద్దామని, లేదంటే దుష్ట రాజకీయాలు చేద్దామని మీరు అనుకుంటే అట్లాగేం జరగదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆయన బెంగళూరు ప్యాలెస్లో ఉండి మీకు ఒక స్కిట్ ఇవ్వడం, ఆయన చెప్పింది మీరు ఇక్కడ యాక్ట్ చేయడం. ఎందుకంటే ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, వైసీపీ మర్చిపోతున్నారు. ఆయన దైవంతో ఉన్న వ్యక్తిని నువ్వు అటువంటి మాటలు గతంలో కూడా మీకు అసెంబ్లీలో మాటలు కూడా మీరు గతంలో అసెంబ్లీలో కూడా చాలా విమర్శించారు. ఆ విమర్శను తగ్గట్టుగా మీకు చెప్పు దెబ్బ కొట్టినట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు 11 సీట్లతో మీకు ఇవ్వడం జరిగింది. కేవలం చంద్రబాబు నాయుడు గారు అనే దైవాన్ని మీరు అంటం వల్లే మీరు రాజకీయం చేసుకోండి. రాజకీయం అనేది ఓటమి గెలుపనేది దైవ విగ్రహం, అంతేగాని స్త్రీలను కానీ అంటే మాత్రం మీకు పుట్టగతులు ఉండని నేను తెలియజేస్తున్నాను. గంట అరగంటకి తేడా తెలియని అంబటి రాంబాబు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల్ని నారా చంద్రబాబు నాయుడు గారి దుర్భాషలు మాట్లాడిన కారణంగా ఈ రోజున మన పంటాన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి
కఠినంగా శిక్షించి ఇలాంటి దుర్భాషలాడే వాళ్ళని, వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని నడి రోడ్డు మీద ఉరి తీసినా తప్పదని చెప్పి వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తాం జరిగింది. మరి ఈ రోజున వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేసేది ఎలా ఉందంటే, జగన్మోహన్ రెడ్డికి జనాదరణ లేదు, వాళ్ళ నాయకులకి ఆదరణ లేదు. ప్రపంచంలోనే పేరు కీర్తులు సంపాదించిన ముఖ్యమంత్రులు మన నారా చంద్రబాబు నాయుడు గారు ఒక వ్యక్తి. అలాంటి వ్యక్తిని దుర్భాషలు మాట్లాడితే కార్యకర్తల్లో, నాయకుల్లో ఒక రకమైన ఉద్రిక్తత పెరిగి రాష్ట్రంలో అలజడులు సృష్టించే, మరి ఆ రకంగా శాంతి భద్రతలు లేని రాష్ట్రం అని చెప్పి వచ్చిన పరిశ్రమల్ని వెనక్కి పంపి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయాలని చెప్పి ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కంకణం కట్టుకున్నారు. ప్రజలందరూ గమనించండి. అంబటి రాంబాబు గారు మరి జాతీయ నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసి మరి మనుషులు పక్క వాళ్ళకి మళ్ళీ తిరిగి వాళ్ళకి చెప్పుకోలేని విధంగా బూతులు మాట్లాడిన వ్యాఖ్యలని మరి ఒక మంత్రి చేసిన వ్యక్తి ఇలా మాట్లాడడం ఎంత దారుణం మరి ప్రజలందరూ కూడా గ్రహించాలి. నిన్నటి రోజు వైసీపీ నేత అంబటి ఆంబోతు 4 సార్లు సీఎంగా చేసిన మన నారా చంద్రబాబు నాయుడు గారి మీద నోటికొచ్చినట్టు ప్రలాపలను పేర్ల నారా ముఖ్యమంత్రి గారు ఎంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న తరుణంలో ఆయన ఏకాగ్రతని ఆయన దెబ్బతీసే విధంగా జగన్మోహన్ రెడ్డి మీలాంటి కుక్కలతో ఇవాళ మాట్లాడితే ఆ జగన్మోహన్ రెడ్డి ఇలువలు ఎంతవరకు దిగజారినాయో ఈ రోజు మనం చూస్తున్నాం. మరి ఈ రోజుని మన జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఆయన ప్రోత్సహిస్తూ ఈ అంబటి రాంబాబు ఇతరున్నటువంటి కుల శిక్షను పెట్టి వీళ్ళందరినీ కూడా కూటమిని ప్రభుత్వాన్ని ఏదో విధంగా మరి విడిపోయే విధంగా చేయాలని చెప్పి కుట్ర పన్నుతూ, అలాగే తిరుపతి దేవస్థానంలో కల్తీ నెయ్యితో పాటు మరి ఆయన కోట్లు సంపాదించినట్టు వైఎస్ఆర్ చెప్పి నాయకుల్ని పక్కన పెట్టి అది పక్కదారి పట్టించడం కోసం అని చెప్పి ఈ రోజుని ఇలాంటి వ్యాఖ్యలు చేసి ప్రభుత్వాన్ని అలాగే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని దూషిస్తున్నది చాలా దురదృష్టకరం. నేను భీమవరం మన రాష్ట్ర ప్రజలే కాకుండా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క అభిమానులందరినీ కూడా మరి గుండెలు నిజంగా చాలా బాధతోటి మాట్లాడుతున్నటువంటి మాటలు అవి అంబటి రాంబాబు అసలు మొన్న సంక్రాంతి సంబరాల్లోనే ఆయన చిందులేశాడు. అంటే చంద్రబాబు నాయుడు గారి మీద వ్యంగ్యంగా పాట కట్టి ఆ పాటతోటి ఆయన చిందులేశాడు. అప్పుడే నిజంగా పోలీసులు అతను తెలుగుదేశం పార్టీ కూడా అరెస్ట్ చేయించుకుని పొందవలసింది. అటువంటి వ్యక్తి ఎన్నో రకాలుగా ఈ మధ్య బయటకు వచ్చి 2 నెలలుగా సుమారుగా మరి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఆయన పబ్బం గడుపుతున్నాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు యొక్క పరిపాలన మీద దృష్టి పెట్టినటువంటి కూటమి నాయకులు ఉంటే వీళ్ళేమో ఈ ప్రభుత్వాన్ని ఎలాగ డిస్టర్బ్ చేయాలి, డైవర్స్ పాలిటిక్స్ ఎలా చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ బెంగళూరు ప్యాలెస్లో ఉండి నడిపించిన స్క్రిప్ట్ ఇదంతా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నది. రాబోయే కాలంలో కులాలు, మతాల మధ్య విధ్వంసాలని సృష్టించడానికి ఒక పథకం ఉన్నట్టుగా మాకు అర్థమవుతుంది. రాబోయే కాలం భవిష్యత్తులో అల్లర్లు ఇలాంటి వారిని నిఘా పెట్టకపోతే భవిష్యత్తులో తీవ్రమైన అల్లర్లు కూడా జరిగే అవకాశం. ప్రజల దృష్టిని మళ్లించడానికి కూటమి ప్రభుత్వం శాంతి భద్రతల సమస్యలను సృష్టిస్తోందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ భీమవరం నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ చినిమిలి వెంకట్రాయుడు అన్నారు. రాయలంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. డైవర్షన్ రాజకీయాలు చేయడంలో సీఎం చంద్రబాబు దిట్టాని, తిరుమల లడ్డూ ప్రసాదంలో వారు చేసిన కుట్రలు విఫలం కావడంతో భంగపడి వైఎస్ఆర్సీపీ నాయకులపై దాడులు చేయిస్తున్నారని అన్నారు. బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న చంద్రబాబు రాజకీయ కుట్ర కోసం ఇంతగా దిగజారడం సిగ్గుచేటని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ నేతలపై హత్యాయత్నాలకు తెగబడడంతో పాటు వారిపై అక్రమ కేసులు నమోదు చేసి వేధించేందుకు కుతంత్రం పన్నారని అన్నారు. మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు అంబటి రాంబాబుపై టీడీపీ గుండాలు హత్యాయత్నం చేయడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మేడిద జాన్సన్, గాదిరాజు రామరాజు, ఏఎస్ రాజు, కామన నాగేశ్వరరావు, కోడే యుగంధర్, చిగురుపాటి సందీప్, గంటా రాహుల్, పాలవెల్లి మంగ, గుంటి ప్రభు, ఇంటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మరి గత వారం రోజుల నుంచి మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక పాలన ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా చేస్తుందన్నది మన అందరం కూడా చూస్తున్నాం. ప్రజలు మళ్ళీ మన ప్రశ్నించకూడదంటే మనం ఏదోటి డైవర్షన్ పాలిటిక్స్ చేయాలన్న ఆలోచనతోటి మొదటి నుంచి కూడా ఏ విధంగా చేస్తారన్నది ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులు తెలుసు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు వాళ్ళ చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూస్తుంటే చాలా చాలా బాధాకరమైన విషయం. నిజంగా ఖచ్చితంగా ఇప్పుడు రాయుడు గారు చెప్పినట్టుగా
అటు ముందైతే విడదల రజనీ గారు కానివ్వండి, కరుణాకర్ రెడ్డి గారు కానివ్వండి, బ్రహ్మనాయుడు గారి మీద ఎటువంటి దాడులు చేశారన్నది మనం చూసాం. మరి 2 రోజుల నుంచి మరి అంబటి రాంబాబు మీద కానివ్వండి, అలాగే జోగి రమేష్ గారి ఇంటి మీద కానివ్వండి ఏ విధమైనటువంటి దాడులు చేసి ఎంతో విధ్వంసానికి గురి చేస్తున్నారు అన్నది కూడా మనం చూస్తున్నాం. నిజంగా వాస్తవానికి వాళ్ళు అధికారంలో ఉన్నారని ఈ రోజు ఈ విధంగా ముందుకెళ్తున్నారు. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వీళ్ళు ఈ విధంగా చేస్తే, ఇటువంటి పరిపాలన చేస్తుంటే మనం ఎంత ఊరుకోవాలన్న ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తిరగబడితే వీళ్ళ పరిస్థితి ఏంటన్నది ఒకసారి ఆలోచించుకోవాలి. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో వీళ్ళు చేస్తున్న పాలనకి, అరాచక పాలనకి ఖచ్చితంగా అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, రాష్ట్ర ప్రజలు కానివ్వండి ఖచ్చితంగా తిరుగుబాటు చేసి వాళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్పాలన్న ఆలోచన అయితే ఖచ్చితంగా చేస్తారు. జరుగుతున్నటువంటి దహనకాండ నిన్నటి రోజు బ్లాక్ డేగా అనుకోవాలి, చీకటి రోజు. ఎంచేతంటే రాష్ట్రంలో రౌడీ రాజ్యం వెళ్తా ఉంది. వాళ్ళు గతంలో వాళ్ళు చేసినటువంటి అవకతవకలకి భిన్నంగా ఏదో ఒకటి రకమైనటువంటి ఎలిగేషన్ సృష్టించి ప్రజల యొక్క మైండ్ని, దృష్టిని మరలించడం కోసం చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వ ఆగడాలు పెట్టలేకపోతా ఉన్నాయి. మరి ఏంటంటే గతంలో ఈ తిరుపతి లడ్డులో గొడ్డు కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసింది, పంది మాంసం కలిసింది అని అనేక రకాలైనటువంటి దుష్ట ప్రచారం చేసి మరి ఎంతో పవిత్రమైనటువంటి భారతదేశంలోనే కాకుండా యావత్ ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి అపవిత్రం చేసి కేవలం రాజకీయం కోసం అపవిత్రం చేయటం, దాన్ని ఎంక్వైరీ తర్వాత అందులో అటువంటి కలుషితాలు ఏమీ లేవని చెప్పి తెలిసిన తర్వాత ప్రజలు చీ అంటారేమో అని ప్రజల యొక్క దృష్టి మళ్లించడం కోసం ఇవాళ అంబటి రాంబాబు గారి మీద కానివ్వండి, జోగి రమేష్ గారి మీద కానివ్వండి, అంతకుముందు ఉన్నటువంటి ఇంకా 5-6 రోజుల నుంచి ఏదైతే క్లీన్ చిట్ వచ్చిందో ఆ రోజు నుంచి కూడా ఏదో చోట ఏదో ప్రాంతంలో ఎలిగేషన్ సృష్టించి ప్రజల దృష్టిని మళ్లించడం కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి మీ రెడ్ బుక్ విధానం ఈ రాజ్యం ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రజల్ని భయభ్రాంతులు చేసి భయపెట్టి పరిపాలన చేయాలనుకోవడం ఎల్లప్పుడూ సాగదది. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఇది ఇప్పుడు మళ్ళీ శ్రీకారం చూస్తున్నారు. ఇప్పుడు మీరు ఇవాళ అంబటి రాంబాబు మీద కానివ్వండి, రకరకాలుగా మీ ఎదురు పార్టీలో ఎవరైనా మాట్లాడితే ఆ మాట్లాడినటువంటి వాడిని తలవచ్చే వంగదీయాలనేటువంటి దురుద్దేశంతో ఎవరిని మాట్లాడకుండా అంటే ఇలాగ ఒక 5 మందిలో 10 మందిలో దెబ్బకొట్టి అక్రమ కేసులు పెట్టించి చేస్తే ప్రజలందరూ కూడా చూస్తా ఊరుకుంటారు అనుకుంటారేమో. ఖచ్చితంగా మీ ప్రభుత్వానికి కాలదోషం పడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి కేవలం వాళ్ళ డైవర్షన్ పాలిటిక్స్ కోసం లడ్డూను ఉపయోగించుకుని ప్రజల మనసుల్ని డైవర్ట్ చేయటం కోసం లడ్డూలో ఆ కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసింది అని అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు. ఈ రోజున దర్యాప్తు సంస్థలన్నీ చెప్పినాయి దాంట్లో ఏ విధమైన కొవ్వు పదార్థాలు లేవని. అయినా మళ్ళీ కొవ్వు కాదు ఇవాళ నెయ్యిలో నూనె కలిసిందని మళ్ళీ మాట మార్చి మళ్ళీ ఇంకో రకంగా చేస్తున్నారు. ఇటువంటి ప్రచారాలు చాలా తప్పు అని ప్రజలు కూడా గ్రహిస్తున్నారు. కాబట్టి ఇటువంటి ప్రభుత్వం మానుకోవాలి. అలాగే ప్రతిపక్షం గొంతు నొక్కాలని చూస్తున్నారు. ఒక జోగి రమేష్ గారి మీదో లేదా అంబటి రాంబాబు గారి మీద దాడి చేస్తే ఇలా వైఎస్ఆర్ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, ప్రజలు కానీ ఎవరో ఊరుకునే పరిస్థితి లేదు. ప్రజలు గ్రహిస్తున్నారన్న విషయం పరిపాలిస్తున్న పరిపాలకులు తెలుసుకోవాలి. ప్రజలు గమనించడమే కాకుండా ఈ చర్య, ఈ మాస్ లించ్ అనేటువంటిది అసలు రాజ్యాంగ పరంగా కూడా అది న్యాయసమ్మతమైనది కాదు. ఇలాంటి కార్యక్రమాలు చేయడం అనేటువంటిది ఖండించింది కూడా మన రాజ్యాంగం. ఇలాంటి సందర్భంలో హైయెస్ట్ కోర్టు ఇచ్చిన తీర్పు కూడా ఇంత ఖండనగా ఆలోచించి ఫ్లెక్స్లు కడుతున్నారంటే ఇది ఈ సమాజంలో మంచి మార్గంలో నాయకులు వెళ్ళినప్పుడు ప్రజలు కూడా ఇలాంటివి అలవాటు చేసుకుని
మొత్తం రాష్ట్రమే అల్లకల్లోలం అయిపోతుంది. మరి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టిన నాటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా జంగిల్ రాజ్ పాలన, మన జగన్ గారు చెప్పినట్టుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలన అటవిక పాలనగా వాళ్ళు పాలన చేస్తా ఉన్నారు. మరి నిన్న మొన్న పరిస్థితులు చూసినప్పుడు 100% వాళ్ళ యొక్క ఆలోచన, ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన చూసినప్పుడు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఎవరు కూడా గొంతు విప్పకూడదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు అనేటువంటి ఆలోచనతోనే ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఎప్పుడైతే ప్రతిపక్షం నుంచి ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతికర కార్యకలాపాలు కానివ్వండి, వాళ్ళు చేస్తున్నటువంటి అక్రమాల గురించి కానీ ప్రస్తావన వచ్చినప్పుడు ప్రజల్లో చర్చ నడుస్తూ ఉంటది. ఆ చర్చ నడిచినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం మీద ప్రజలకి వాళ్ళు ఊహించుకున్నటువంటి స్థాయిలో మరి జరగనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో ప్రజలు వ్యతిరేకిస్తారు. ఆ వ్యతిరేకత ఏదైతే కనపడుతుందో ఆ కనిపించినప్పుడల్లా కూడా ఈ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా సమాజానికి తెలియకుండా ప్రజలకు అందకుండా చేసేటువంటి విధానంలో భాగంగా వాళ్ళని అరెస్టులు చేయడం అవి చేసేటువంటి వారని చెప్పేసి మనం వినడం చదవడం చూసాం. అయితే ఈనాడు ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం. మరి ఎమర్జెన్సీ నాటి పరిస్థితుల్ని ఈ రోజున దాన్ని తలపించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఇది ఎంత మాత్రం కూడా ప్రజాస్వామ్యంలో ఆమోదయోగ్యం కాదు. గుడికి వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి తిరిగి వస్తుంటే పలానా పట్టణ సెంటర్ లో పలానా బ్యానర్ ఏర్పాటు చేశారని రాంబాబు గారు పార్టీ నాయకులు ఆ బ్యానర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ వెళ్ళినప్పుడు అక్కడ రాంబాబు గారు క్లియర్ గా చెప్పారు, ఇది చాలా దుర్మార్గము, 24 గంటల్లో ఈ బ్యానర్ తొలగించాలి, లేని పక్షంలో 24 గంటల తర్వాత వచ్చి మేము తొలగిస్తామని చెప్పేసి ఒక ప్రెస్ నోట్ విడుదల చేసిన తర్వాత ఈ ప్రెస్ నోట్ జరుగుతుండగానే దీన్ని ఎలాగే వచ్చారు కాబట్టి కాపు నేతలని, బలంగా ఉన్న నేతల మీద టార్గెట్ చేయాలనే ఉద్దేశంతో, రాష్ట్రంలో శాంతి భద్రతకి విఘాతం కలిగించే ఉద్దేశంతో రంబటరాయ్ గారు మాట్లాడి వెళుతుంటే మరి టీడీపీ సపోర్ట్ నాయకులు కానీ రౌడీస్ కానీ అతని కర్రలతో రాట్లతో వచ్చి రాంబాబు గారిని వెంటాడుతుంటే పోలీసులు కూడా ఉన్న సమయంలో ఆయన ప్రాణాలు ఆయన కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఆ ఉద్రేకంలో కొన్ని మాటలు మాట్లాడడం అన్నది వాస్తవం. దానికి తర్వాత ఆయన రియలైజ్ అయ్యి నేను ఆవేశంలో మాట్లాడాను అని అన్నా కూడా క్షమించకుండా ఆ ఇంట్లో ధ్వంసం చేయడం, తర్వాత జోగి రమేష్ గారిని ఇంటిని ధ్వంసం చేయడం, విడుదల రజనీ గారిని ఇంటి కూడా ధ్వంసం చేయడం, అంటే ఇటువంటి రాజరిక పాలన మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు లేదు. రాజకీయ నాయకులు మాట్లాడుకుంటారు, విమర్శలు చేసుకుంటారు, అది ప్రెస్ మీట్ల ద్వారా వీటి ద్వారా లేదా కోర్టులో కేసుల ద్వారా. కానీ ఇళ్ల మీదకి వెళ్ళి ధ్వంసం చేసి కార్లు బదులు కొట్టేసి మొత్తం భయభ్రాంతికులు గురి చేస్తున్నారంటే ఈ రోజు ఎమర్జెన్సీ రోజుల్లో చూస్తున్నామని. రాంబాబు గారి కుమార్తెలు ఆ భార్యను తల్లిని భయభ్రాంతులకు గురి చేసి ఈ రాష్ట్రం వణికిపోయేటట్లుగా మీరు చేస్తున్నారు. అలాగే జోగి రమేష్ గారు, అలాగే విడుదల రజనీ గారు ఎవరు మాట్లాడితే వాళ్ళ ఇళ్ల మీదకి వెళ్ళిపోయి మీరు ఏంటంటే జోగి రమేష్ గారు ఇంటి మీద బాంబులు ఏంటి అరాచకమా, మంటలు రేపేసి అంటించేస్తారా? మరి ప్రభుత్వం ఎందుకండి? భారత రాజ్యాంగం ఏమైపోయింది అంటే రాజ్యాంగాన్ని మీరు పక్కన పెట్టేసి మీరు సొంతంగా మీ ఇష్టారాజ్యంగా చట్టాన్ని మీ చేతిలోకి తీసేసుకుని మీ ఇష్టారాజ్యంగా చేస్తారా? ఇది ప్రజాప్రభుత్వమా? బీసీ నాయకుడైనటువంటి జోగి రమేష్ గారి మీద కానీ జరుగుతుంది చాలా బాధాకరం. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 40% ఓటు శాతం ఉన్నప్పటికీ కూడా అదే ఘటన జరగాలంటే జగన్మోహన్ రెడ్డి గారు చిలో గుంటూరు అని ఒక పిలిపిస్తే వైఎస్ఆర్ శ్రేణులందరూ అక్కడికి వెళ్ళి చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అటువంటి సాంప్రదాయం కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. చాలా సముచితంగా దీన్ని తీర్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. న్యాయస్థానాల ద్వారా న్యాయస్థానంలో దీన్ని ప్రతిఘటించి దీని మీద పూర్తి చర్య తీసుకుంటారు. సత్యమ్మ అమ్మవారి దీవెనలు ప్రజలందరికీ ఉండాలని తాను కోరుకున్నానని టీడీపీ జిల్లా అధ్యక్షులు ఏపీఐసీ చైర్మన్ మంతెన రామరాజు తెలియజేశారు. ఉండి మండలం పెదపల్లేరు గ్రామదేవత శ్రీ సత్యమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల ముగింపు వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ కలిదిండి రామకృష్ణరాజు, ఎంసీ చైర్మన్ కలిదిండి శ్రీనివాసరాజు, సహకార సంఘం అధ్యక్షులు కలిదిండి గోపాలకృష్ణరాజు, మాజీ అధ్యక్షులు కలిదిండి నరసింహారాజు, కలిదిండి మురళీకృష్ణరాజు, గ్రామ టీడీపీ అధ్యక్షులు నడింపల్లి సత్యనారాయణరాజు, సభ్యులు కలిదిండి భాస్కర్ రాజు, నడింపల్లి సుబ్బరాజు, కలిదిండి సీతారామ
సీతారామరాజు, దంతులూరి జోగి జగన్నాథరాజు, దంతులూరి వెంకట సత్య శ్రీధర్ వర్మ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించారు. ఈ సందర్భంగా రామరాజు మాట్లాడుతూ అమ్మవారి 61వ వార్షికోత్సవ వేడుకల్లో తాను పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 10,000 మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చి అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. చాలా సంతోషం. మన యొక్క పెదపులేరు గ్రామం యొక్క దేవత అని కాదు, ఈ ప్రాంతంలో ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి ఒక దేవత టెంపుల్ ఏదన్నా ఉంది అంటే పెదపులేరు సత్యమ్మ అమ్మవారి. ఆ అమ్మవారి యొక్క 61వ వార్షికోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గ్రామంలో ఉన్నటువంటి మహిళలకు కానీ గ్రామ పెద్దలకు కానీ ఈ చుట్టుపక్కల గ్రామం వచ్చిన ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ యొక్క అమ్మవారి జాతర ఈ గ్రామంలో ఎంతో అంగరంగ వైభవంగా ప్రతి ఒక్కరోజు కూడా ఏదైతే 9 రోజుల పాటు చేసే ఈ కార్యక్రమాల్లో బిందుల కార్యక్రమం కానీ అన్న సమారాధన కార్యక్రమంలో కానీ ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా ఎక్కడో ఇతర ప్రాంతంలో ఇతర రాష్ట్రంలోని సమారాధన కార్యక్రమంలో కానీ ఈ గ్రామంలో ఏ అభివృద్ధి కార్యక్రమంలో అయినా సరే వారి యొక్క సాటి చూపించుకుని చక్కగా చేసేటువంటి గ్రామస్తులందరినీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్న కమిటీ సభ్యులందరినీ కూడా ఈ అన్నసమాధానం చేయాలి అంటే సుమారుగా 48 గంటల పాటు ఆ కమిటీ వారు ఎంతో కష్టపడితేనే కానీ జరిగేటటువంటి కార్యక్రమం కాదు. అలాంటి కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నటువంటి కమిటీ సభ్యులందరూ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ మరొకసారి అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండి మరి ఎన్నుకున్నటువంటి రంగంలో వ్యవసాయ రంగం కానీ అక్వా రంగం కానీ వ్యాపార రంగం కానీ ఏ ఒక్క రంగంలో ఉంటే ఆ రంగంలో అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండి వారందరికీ కూడా అష్టైశ్వర్య ఆరోగ్యాలు సుఖులు సంపదలు చేకూరాలని చెప్పి మనసావాచ కోరుకుంటా ఉన్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.